మీరు ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ద పర్సన్ ఆన్ యువర్ మైండ్. ఈ పర్సన్ ఎవరైతే మీకు మీకు మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టి ఆర్ ఆల్మోస్ట్ మీ లైఫ్లో నుండి వాక్అవే చేసిన ఈ పర్సన్, ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ రావాలి మీ లైఫ్లోకి అని మీరు వెయిట్ చేస్తున్నారు. సో ది సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. బట్ ఎలా అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపోయారు, అసలు ఎందుకు వస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అని మీరు చాలా షాక్ అవ్వచ్చు. ఏంటి ఈ పర్సన్ పరిస్థితి ఏంటి అని మీరు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఎందుకు ఇదంతా జరిగింది అసలు అని అంటే, అసలు ఈ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు మళ్ళీ రావాలనుకుంటున్నారు అనేది మీ డౌట్. ఓకే, బట్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ యూ. మీరే కాదు, మీకోసం ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ లాంగ్ సెపరేషన్, దిస్ ఈజ్ జస్ట్ ఏ షార్ట్ సెపరేషన్, లైక్ 6 months or 8 months. ఓకే, కొన్ని ఇయర్స్గా మీరు రిలేషన్షిప్లో ఉండి అండ్ సడన్లీ దిస్ పర్సన్ వాక్డ్ అవే ఆర్ యూ వాక్డ్ అవే. బట్ మీరు ఫస్ట్ వాక్అవే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మీరు వాక్అవే చేసిన తర్వాత ఇక మీకోసం వెయిట్ చేయకూడదు, మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి రానివ్వకూడదు అని ఈ పర్సన్ వాక్అవే చేశారు. బట్ అగైన్ మీరిద్దరూ కలిసి మళ్ళీ మాట్లాడుకున్నారు. అండ్ తర్వాత ఈ పర్సన్కి ఏమర్థమైందంటే, నో ఇదంతా చేయకూడదు. ఓకే, ఇదంతా మళ్ళీ ఎంటర్టైన్ చేయకూడదు, ఈ సైకిల్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు అని ఈ పర్సన్ వాక్డ్ అవే అగైన్. అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి రాలేదు ఇంకా ఈ పర్సన్. ఓకే, బట్ నౌ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. సో మీరు చాలా ప్యూర్ ఇంటెన్షన్తో ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ యు ఆర్ manifesting this person as your soulmate or your future spouse. ఓకే, మీకు ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే ఈ పర్సనే అవ్వాలి, ఇంకెవరు ఉండకూడదు. ఇలాంటి ఇంత స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు మీరు. సో ఈ ఎనర్జీస్ అక్కడ వరకు రిసీవ్ అవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. మీ పర్సన్ ఎప్పుడైతే మీకోసం ఆలోచించడం మానేశారో, అట్ ద సేమ్ టైం మీరు ఈ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేస్తారు. మీరు డివైన్ని అడుగుతున్నారు డైలీ ప్రేయర్స్లో, ఈ పర్సన్ మళ్ళీ మీకు కావాలి అని. సో ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది. 333, 555 ఎక్కువ చూస్తారు మీరు ఈ సెపరేషన్లో ఆర్ ఈ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసిన తర్వాత. మీరు ఈ నెంబర్స్ ఎక్కువ చూస్తారు. వై? బికాస్ దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఐఎమ్ సీయింగ్ divine intervention and I am seeing some third party energies. థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ వల్లనే మీ మధ్య సెపరేషన్ వచ్చింది ఇక్కడ. ఓకే, అండ్ అదే కాకుండా ఇంకొక రీజన్ ఉంది సెపరేషన్కి. ఏంటి అనంటే, ఈ పర్సన్ని కూడా ఎవరో చీట్ చేశారు, మీరైతే కాదు. ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకుని మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్కి అర్థమైంది తనని ఎవరో చీట్ చేయబోతున్నారు అని. బట్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేక తను అలా సింగిల్గా ఉండి చాలా డిప్రెషన్లో ఉంటూ మీకోసం ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ చేశారు. కానీ అది వద్దు, ఇక ఈ రిలేషన్ వద్దు అనుకుని తను ఆపేశారు అన్నీ. అండ్ ఎప్పుడైతే తను కంప్లీట్లీ మీ రిలేషన్ నుంచి డిటాచ్ అయిపోయారో, మీరు ఈ పర్సన్ కోసం ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేశారు. మీరు ఎప్పుడైతే ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేశారో అండ్ మేనిఫెస్టేషన్ చేశారో, దట్ మ్యాగ్నెటిక్ పుల్ ఈ పర్సన్ని మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ చేసింది. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్సన్ వాపస్ వచ్చేస్తున్నారా మీ లైఫ్లో కంటే? ఎస్, వచ్చేస్తున్నారు. బట్ ఎందుకు వస్తున్నారు అనేది మళ్ళీ మీరు డౌట్ పడతారు. మీరు మేనిఫెస్టేషన్ చేశారు, మీరు డివైన్ని అడిగారు, యూనివర్స్ని అడిగారు, ఏంజల్స్ని అడిగారు. అంతా జరిగిన తర్వాతే ఈ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు మీరు మళ్ళీ డౌట్లో పడుతున్నారు. ఏంటంటే, నిజంగా ఈ పర్సన్ ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారా ఆర్ మిమ్మల్ని ఒకవేళ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారా, ఒకవే చేసేస్తారా? ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి మీకు. కానీ నిజమైన
అన్కండిషనల్ లవ్తోనే వస్తున్నారు ఈ పర్సన్, ఒక ప్యూర్ ఇంటెన్షన్తోనే వస్తున్నారు. సో నో నీడ్ టు వరీ. ఈ పర్సన్ ఒక విషయం అడుగుతారు మిమ్మల్ని రాగానే, ఆర్ మీతో కాంటాక్ట్లోకి రాగానే ఒక విషయం అడుగుతారు. ఏంటంటే, మీరు పాస్ట్లో ఈ పర్సన్ని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం, ఆర్ ఈ పర్సన్ని మీద కొంచెం హార్ష్ వర్డ్స్ యూజ్ చేయటం, అలాంటి విషయాలు ఏవో జరిగాయి మీ ఇద్దరి మధ్య. కొన్ని అల్టిమేటమ్స్ కూడా ఇచ్చారు మీరు. అండ్ సడన్లీ ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని కూడా మీరే అనేసి ఉండొచ్చు. సో అంత స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉంది ఈ పర్సన్ వాక్వే చేయడానికి. బట్ అయినా ఈ పర్సన్ అవన్నీ మర్చిపోయి మళ్ళీ వచ్చారు సడన్లీ, అండ్ అగైన్ దే వెంట్ బ్యాక్. ఎందుకంటే ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు. మీరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఈ పర్సన్కి తెలియదు. అలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఇది నేను అనట్లేదు, ఈ పర్సన్ తన మైండ్లో అలా ఉంది. అయినా కూడా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ. ఓకే, సో వాట్ ఎవర్ యు ఆర్ విషింగ్, వాట్ ఎవర్ యు ఆర్ మేనిఫెస్టింగ్, ఇదంతా కూడా మీ విషెస్ అన్నీ కూడా యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయబోతుంది. వై బికాజ్ దిస్ ఈజ్ ఏ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్ టైంలో మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్, అండ్ సడన్లీ ఇద్దరిలో ఒకరు ఈ రిలేషన్ నుండి చాలా కాలం లైఫ్ పార్ట్నర్స్గా ఉన్న తర్వాత మేబీ సంథింగ్ హ్యాపెండ్ అండ్ మీరిద్దరూ సెపరేటెడ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్. ఓకే, సంథింగ్ హ్యాపెండ్. సో అలా ఇక్కడ అక్కడ నుండే మళ్ళీ ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఈ లైఫ్లో కూడా. అంటే మేబీ ఈ స్టోరీ ఎవరికైతే సింక్ అవుతుందో, రెజొనేట్ అవుతుందో, ఈ రీడింగ్ రెజొనేట్ అయ్యే టైంకి మీ ఏజ్ బిట్వీన్ 40 to 50 ఉంటుంది, అండ్ మీ పర్సన్ ఏజ్ కొంచెం ఒక 5 years డిఫరెన్స్లో ఉంటారు మీ పర్సన్. సపోజ్ యువర్ 40, మీ పర్సన్ మేబీ 35 to 40. ఓకే, సో అలా ఉంటుంది ఏజ్ డిఫరెన్స్ అయితే. ఓకే, అండ్ బట్ ఈ లైఫ్ టైంలో టోటల్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. టోటలీ డిఫరెంట్ ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ ఈ లైఫ్ టైంలో. బట్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఎందుకు వచ్చేసాయి మీ ఇద్దరి మధ్య అని అంటే, ఇది ఒక యూనివర్స్ క్రియేట్ చేసినది ఇదంతా. ఎందుకంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తేనే ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండగలరు. ఇఫ్ సపోజ్ మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదు ఫ్రమ్ ద బిగినింగ్, ఈ పర్సన్కి మీరంటే చాలా రెస్పెక్ట్, చాలా అన్కండిషనల్ లవ్ చూపించారు మీ పైన, అంటే ఒకసారి కూడా రిజెక్షన్ అనేది జరగలేదు అంటే ఈ రిలేషన్షిప్ సడన్లీ ఎండ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఒక లాంగ్ సెపరేషన్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో అది ఇక్కడ డివైన్కి ఈ లైఫ్ టైంలో కూడా అలా చేయడం ఇష్టం లేదు ఇక్కడ. సో అందుకే దట్ రిజెక్షన్ అండ్ సెపరేషన్ కొంచెం అర్లీగా కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ డివైన్ జస్టిస్ కోసం ప్రే చేశారు. ఏమని అడిగారు ఇక్కడ ఈ పర్సన్ కోసం అంటే, డివైన్ని మీరేం అడుగుతున్నారంటే, ఈ పర్సన్ మీకు లైఫ్ లాంగ్ ఉండాలి యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ అని ప్రే చేస్తున్నారు. సో మీ ప్రేయర్స్ రిసీవ్ చేసుకుంటుంది ఇక్కడ డివైన్ అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్. సో మీరు అడిగింది ఆ విష్ కంప్లీట్ చేయాలని అంటే ఒక సెపరేషన్ అనేది రావాలి మీ ఇద్దరి మధ్య, అదే ఈ సెపరేషన్. అండ్ ఒక రిజెక్షన్ రావాలి, సో అదే ఈ రిజెక్షన్. సో అదే అయిపోతుంది. ఇంకా విదిన్ 72 hours 78 hours ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వస్తారు. ఓకే, ఇదంతా అసలు ఎందుకు జరిగింది, పాస్ట్ లైఫ్ కర్మ అనేది ఉంది మీకు, అండ్ మీ పర్సన్కి కూడా సమ్ కార్మిక్ లెసన్స్, కార్మిక్ డెట్ అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంది. సో అందుకే ఈ పర్సన్ మేబీ అదర్ పర్సన్కి ఎవరికో కమిట్ అయి ఉండొచ్చు, అండ్ అగైన్ దే రిజెక్టెడ్ యువర్ పర్సన్. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్.
బట్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇట్స్ 10:10 ఆన్ ద క్లాక్. ఈ విషయం చెప్పే టైంకి 10:10 ఆన్ ద క్లాక్. సో కంప్లీషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్, ఆ ప్రాసెస్లో ఉంది. అండ్ బ్రాండ్ న్యూ లైఫ్, హోల్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు మీరిద్దరు కలిసి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఏప్రిల్ యూ బోత్ విల్ బీ టుగెదర్. సో టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ in the comment section you have to write we are together, we are together, we are together. Okay, 3 times రాయండి comment section లో. And you can write 11:11 or 10:10. Okay, so money manifestation and relationship manifestation, 2 manifestations అయితే ఈ టైంలో చేసుకుంటే మీరు అవి బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ దీనికి కావాల్సిన క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఈ క్రిస్టల్స్ వేసుకుని మీరు స్టెబిలిటీ కోసం మేనిఫెస్ట్ చేస్తే వెరీ ఈజీలీ యూ విల్ గెట్ సక్సెస్. ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అలా అనిపిస్తుంది మీకు, కానీ అది ఎందుకు అంటే ఆ స్టెబిలిటీ లేదు మీ రిలేషన్లో. సో ఆ స్టెబిలిటీ తీసుకురావడం కోసమే ఈ క్రిస్టల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఒకవేళ ఈ 2 క్రిస్టల్స్ వేసుకుంటే మీరు సక్సెస్ అనేది చూస్తారు. ఆ స్టాక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. 2 బ్రేస్లెట్స్ వేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ 1 యూ కెన్ టేక్, బట్ 2 బ్రేస్లెట్స్ వేసుకుంటే సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది ఇన్ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్. ఓకే, సో ఈ కాంబో అనేది అవైలబుల్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్లో చూస్తున్నాను, అక్కడ చాలామంది ఒకళ్ళో ఇద్దరు రాశారు ఏమేనంటే ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత పే చేయాలి, ఇదంతా మీకు అక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు ఓన్లీ నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి. క్రిస్టల్స్ ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్స్ ఆర్ పర్సనల్ రీడింగ్స్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ నేను చెప్తున్నాను ఒకసారి, 9948424222. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. దీనికి నార్మల్ కాల్ ఆర్ వాట్సాప్ కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్ అండ్ నేను చేసిన ఈ మేనిఫెస్టేషన్ మీకు రెజొనేట్ అవ్వాలి అండ్ ఈ మేనిఫెస్టేషన్ మీ వరకు రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సింది సింపుల్, జస్ట్ లైక్ ద వీడియో అండ్ హైప్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆర్ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నా కూడా అది షేర్ చేసినట్టే అవుతుంది. ఓకే, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవుతారో అప్పుడే ఈ మేనిఫెస్టేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.